సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని ఆంజనేయ స్వామి ఆలయంలో చోటు చేసుకున్న ఘటన దురదృష్టకరమన్నారు పురోహితులు. ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలతో చర్చించి అతి త్వరలో విగ్రహాల పునఃప్రతిష్టాపనతో పాటుగా సీసీ కెమెరాలు, బలిపీఠం, ఆలయం చుట్టూ గ్రిల్స్ ఏర్పాటు చేయబోతున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మతిస్థిమితం లేని వ్యక్తి విగ్రహాలను కూల్చేసినట్లుగా చెప్పారు. పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. రుద్రారం గ్రామంలో ఆంజనేయ స్వామి మందిరంలో ఈ ప్రాంతానికి చెందినవాడో కాడో తెలియదు. కర్ణాటక అంటున్నారు, తెలంగాణ అంటున్నారు. వాడు సీసీ కెమెరాలు పగలగొట్టి ఒంటె విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. దాని తర్వాత ఆంజనేయ స్వామి మీద సర్వీస్ చేసే టవాల్స్ అవి ఉన్నాయి వేసేసి ఎక్కుపెట్టి కలబెట్టడం జరిగింది. బలిపీఠానికి గిట్ట రాయితో గుద్ది పగలగొట్టడం జరిగింది. సీసీ కెమెరాలతో సాగిన ధ్వంసం చేయడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో మన సర్కిల్ డివిజన్ సంబంధించిన పోలీస్ అధికారులు, స్థానిక నాయకులు అప్పుడే స్పందించి ఎట్లా జరిగింది, ఏం జరిగిందని గిట్ట వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రయత్నం చేయడం జరిగింది. తప్పకుండా జరిగిన ఘటన చాలా దురదృష్టకరం. నెక్స్ట్ ఏ ప్రాంతంలో గిట్ట జరగకుండా మరి కాపాడాలని చెప్పి ఆంజనేయ స్వామిని కోరుతా ఉన్నాను నేను. ఎందుకంటే ఇటువంటి చిన్న చిన్న సంఘటనలైనా పెద్ద పెద్ద సంఘటనలైనా ఇది రాష్ట్ర స్థాయి లేకపోతే భారతదేశ స్థాయిలో ఈ సంఘటనలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అవకాశం ఎక్కడ మనము దానికి అవకాశం ఇవ్వకుండా పూర్తిగా దీన్ని అయ్యవార్ల శాఖలను సహాయ శాఖలను అందిస్తారని తెలియదు.